పెట్టు. బలలో పాలు పొందడానికి లేఖన భాగాలు ఆధారం చేసుకొని చాలా జాగ్రత్త కలిగి బలలో పాలు పొందాల. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 'అందరం కలిసి 5, 6, 7 వచనాలు, 5 నుంచి చూడండి 8 వచనాలు చదువుదాం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. సిస్టర్స్ ఒక వచనం చదువుతారు, బ్రదర్స్ ఒక వచనం చదువుతారు. 5 స్టార్ట్ చేయండి. మీరును కలిగి ఉండడి. స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానంగా విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోలేదు కానీ రిక్తునిగా చేసుకున్నాను. 8 మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము కలిసి ఒక మాట చదువుకుందాం. గలతీ 5వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుదాం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడు అని దేవా, మరొకసారి బలలో చేయవేయడానికి మాకు ఇచ్చిన అర్హతను బట్టి వందనాలు. ఆరాధనలో ప్రభా మీరు ఎంత గొప్ప దేవుడవో, ఏ రీతిగా విమోచించావో ఆరాధించావు. బలలో కూడా తోడుగా ఉండు. సౌండ్ సిస్టమ్ జ్ఞాపకం చేసుకో. మమ్మల్ని ఉత్తేజింప చేయండి. మా జీవితాలు ఫలభరితంగా ఉండడానికి సాయించే. లోపల ఉన్నటువంటి ఆందోళన, కలవరం, భయము తీసివేయండి. పరిశుద్ధాత్మ నింపుదల ఇవ్వండి. ఇచ్చిన సమయం బట్టి స్తోత్రములు. అలసిపోయిన వారిని జ్ఞాపకం చేసుకో. నిద్రామత్తు తొలగించు. నన్ను అభిషేకించు. అవసరమైన మాటలు దయచేయి ప్రభువా. నన్ను కూడా మీరు నలగొట్టి మీ ప్రజలకు ఉపయోగకరంగా వాడుకోండి. నోటి మాట, హృదయ ధ్యానము అంగీకారంగా ఉండడానికి సాయం చేయండి. యేసు ప్రభు నామములో మా జీవితాలు సరిచేయబడి, చక్కచేయబడి, బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లు నా నోటి మాట కాదు ప్రభువా, పరమందుండి మీ వాక్యాన్ని అనుగ్రహించి నన్ను నింపు. మీ ప్రజలకు ఏది అవసరమో దయచేయి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. బల సమయం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని ఆరాధించే పరిస్థితి ఇచ్చాడు. తిరిగి బలలో కూడా ఈ వాగ్దానాలు చాలా శ్రేష్టమైనవి. ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే దాసుడుగా తగ్గించుకున్నాడు. ఎవరు? దాసుని స్వరూపము ధరించి దీనుడై రిక్తుడైనాడు అనే మాట ఫిలిప్పీ పత్రిక మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మాట చదివినప్పుడు 5వ వచనం, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు ఏం కలిగి ఉండాలా? ఎవరెవరో మనసు మనకు వద్దు కానీ క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. పేతురు ఒక దగ్గర అంటాడు, ఆయన అడుగు జాడల్లో మీరు నడుచుకోండి అంటాడు. మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఏముంచాడు? మాదిరికరమైన జీవితం ఆయన ఉంచిపోయాడు. అది మనం అనుసరించాలా. అందుకే పౌలు ఒక దగ్గర అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు, ఆయన మాట అన్నాడు కానీ నేనంటే అది బాగోదు. ఎందుకంటే కొన్నిసార్లు బలహీనతలు
పొరపాట్లు, పతనాలు, అవిధేయత, తగ్గింపు లేని జీవితం, ఇవన్నీ పెట్టుకొని బల్ల దగ్గర రాకూడదు. వచ్చినా కూడా సరిచేయబడాలా. మనం దేవదూతలం కాదు. దేవదూతలమైతే దేవదూతలు కూడా చిన్న చిన్న పాపాలు చేసినారు. నేను అనేది క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు ఎట్లాంటిదంటే దాసుని రూపం వచ్చింది. దాసుడిగా తగ్గించుకున్నాడు. అందుకే అంటాడు 5వ అధ్యాయం గలతీ 1వ వచనంలో, దాస్యం అనే కాడి క్రిందకు పోకూడదు. ఆగస్టు 15 మనకి స్వతంత్రత వచ్చిందని ఏదో విధంగా తెచ్చుకున్నాము, దెబ్బలు తినని జెండా ఎగరేసి వందనం చేసి అన్నీ చేస్తూ ఉంటాం. భలే దేశభక్తి ఉంటుంది అప్పుడు. అయితే ఈ భక్తి చాలా శ్రేష్టమైనది. క్రీస్తులోని భక్తి, ఆయన మాదిరి, ఆయన అనుసరించేది చాలా శ్రేష్టమైనది. అందుకే దాస్యం అనే కాడి క్రింద మరలా మీరు చిక్కుకోవద్దు అంటాడు. దేవుడు విడిపించాడు, విడుదలిచ్చాడు, దేవునిలో మనకు స్వతంత్రత ఇచ్చాడు, ప్రభువుని ఆరాధించే భాగ్యం ఇచ్చాడు, జీవించే ధన్యత ఇచ్చినాడు. మరలా అంటే ఇంకా లోకంలోకి పోకూడదు. ఆ చిక్కుకున్న స్థితిలో నుంచి రావాలి తప్ప ఇల్లు చిక్కుకోకూడదు. మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కొన్ని విత్తనాలు పట్టుకొని విత్తుతూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడితే పక్షులు మింగివేసినాయి. ఏం చేసినాయి? అది త్రోవ పక్క ఉంది, ఆ పొలంలోకి పోలే. కొద్దిమంది విశ్వాస జీవితంలో అట్లాగ ఉంటాము, త్రోవ పక్కన ఎక్కడో ఉంటాం, మింగివేస్తాడు శత్రువు. రెండవది ముళ్ళ కంచెల్లో పడ్డాయి. ఆ ముళ్ళ కంచెలు ఐహిక విచారం అనేది అణిచివేసింది, ఎదగనీదు. కొన్నిసార్లు ఆత్మీయంగా ఎదుగుతున్నట్టే ఉంటాం కానీ అణిచివేయబడతా ఉంటాం. శత్రువు అణగొడతా ఉంటుంది, పైకి ఎదగనీదు ఆత్మీయంగా. మీరు చూడండి, ఎప్పుడైనా కూడా ఒక రోజంతా సహవాసంలో ప్రార్థనలో ఉంటే కనుక వారమంతా ఎక్కడో ఉంటాం. ఆ ఒక్కరోజు ఏదో బలం అనుకుంటాం కానీ దేవుని సన్నిధి మనం ఎప్పుడు కలిగి ఉండాలా, బలం కలిగి ఉండాలా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందెదరు, పక్షిరాజు వలె పైకి ఎగురుతా సాగిపోతారు, రెక్కల చాచి ఎగురుదురు అంటాడు. అలాయాక సమస్యలక వెళ్ళాలా. క్రైస్తవ విశ్వాస జీవితం ఎట్లాంటిదంటే దాసుని వలె తగ్గించుకోవాలా. నిర్గమాకాండం దేవుడు కూడా మనకు మాదిరి ఉంచినాడు ఒక దాసుని వలె. నిర్గమాకాండం 21వ అధ్యాయము. నిజమైన దాసుడు 5 లక్షణాలు కలిగి ఉంటాడు. ఏం చేస్తాడు? నిజదాసుడు. మనమేం యజమానులం కాదు. కొన్నిసార్లు అనుకుంటాం నేను యజమానుని అనుకుంటాం. దాసుని వలె పరిచర్య చేయాలా అంటాడు. యేసు ప్రభు మాదిరి చూపించినాడు, దాసుని వలె తగ్గించుకున్నాడు. ఎవరి వలె? దాసుడు. ఇంకొక మాట చెప్పాలంటే బానిస. ఎవరైనా బానిసలు చాలా భయంకరమైన వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకంటే తక్కువ బానిసలు. మనకి స్వతంత్రం రాకముందు బానిసలుగా బ్రతుకుతున్నామంట. ఎక్కడ? బ్రిటిష్ వారి చేతిలో. ఇప్పుడు స్వతంత్రత ఎట్లా వచ్చిందంటే మామూలుగా ఆ గాంధీ గారు వీళ్ళు పోరాడారండి. ఆ పోరాడితే మనకేమొచ్చింది? శరీరానికి వచ్చిన ఆత్మ స్వతంత్రం, ప్రభు మన కొరకు చేసిన కార్యాలు. ఈరోజు స్వతంత్రుడుగా నువ్వు చేయవలసినవి దాసుని వలె గొప్ప కార్యాలు చేయాలి. చూడండి, దాసుడు నిర్గమాకాండము 21వ అధ్యాయంలో, నిర్గమాకాండము 21వ అధ్యాయము 6వ వచనం, యజమానుడు తలుపునొద్దకైనా ద్వారబంధనొద్దకైనా తోడుకొని పోయి కదురుతో గుచ్చవలెను. దేంతో గుచ్చాలా? ఒక దాసుడు నేను దేవునికి దాసుడిగా ఉంటాను, నా యజమానుని విడిచి నేను పోను అన్నవాడిని తీసుకొచ్చంట ఒక ద్వారబంధం దగ్గర తెచ్చి వానితో ప్రమాణం చేయించి వాని చెవుకి ఏం గుచ్చాలా? ఒక కదురు గుచ్చాలా. ఆ గుచ్చినప్పుడు ఈడు నిరంతరం ఆయనకే దాసుడు. కొన్నిసార్లు మనం రెండు దాసత్వాలు ఉంటాయి. కొన్నిసార్లు దేవునికి దాసుడుగా ఉంటాము, కొన్నిసార్లు లోకానికి దాసులుగా ఉంటాం. రెండు వద్దంటాడు. లోకంలోకి వెళ్ళినప్పుడు లోక దాసత్వము, నాకు ఇదే కావాలి, ఇదే ఉండాలా, దానికే దాసత్వం ఉంటా.
లోకము, పాపము అది వాటి దగ్గర ఉంటాం. తర్వాత దేవుని మందిరం రాగానే దేవుడే నాకు యజమాని అన్నట్లుగా ఉంటాం. రెండింటికి దాసులు కాకూడదు. ఒక దగ్గర అంటాడు, మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరరు. ఒక యజమానుడు ఉండాలా. మన యజమానుడు ఎవరు అంటే చెప్పాలా. మన యజమానుడు ఎవరు? ఇప్పుడు ఎవరమ్మా? కొన్నిసార్లు అది కూడా చెప్పాం. ఓ అమ్మా, నేను ఇంకో యజమానుడు ఉన్నాడు, వాడేమనుకుంటాడో అనుకుంటాం. ఇద్దరికి ఉండకూడదు. ఈ రోజుల్లో ఆ కదురుతో గుచ్చడం అంటే ఏమంటే, కొన్ని మనము గేదెలు తీసుకుంటాం. గేదెలు ఇక్కడ ఏమంటారు? బర్రెలా గేదెలా అవి తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు లోను. వీళ్ళు ఎక్కడ అమ్మేసుకుంటారో దీన్ని ఆ చెవికి ఏం పెడతారు, ఏదో పెడతారు, ఒకటి కమ్మలు లాంటివి పెడతారు, ఒక ట్యాగ్ వేస్తారు. ఇది గవర్నమెంట్ వాళ్ళది, ఇది అమ్మకూడదు, వాళ్ళు ఇచ్చింది అన్నట్లు అది వేస్తాడు. ఇప్పుడు నీ జీవితంలో నీకు కదురుందా? దేవుని యొక్క గుర్తుందా నీకు? నువ్వు దేవుని దాసుడు అని ఇంక ఏ గుర్తులు ఉన్నాయా? లోకంలో ఎన్నో గుర్తులు పెట్టుకుంటా ఉంటావు. నువ్వు దేవునికి దాసుడవు. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు లోక దాసత్వంలో నుంచి వచ్చినావు కాబట్టి యథార్థమైన దాసుడి వాళ్ళే కదురు కూర్చబడి మనం జీవించేవారికి ఉండాలా. ఏం కూర్చోబడాలా? కదురు అంటే అదొక గుర్తు. కాబట్టి దాసునికి ఉన్న ఒక 5 లక్షణాలు ఏమంటే, దాసుడు ఏం చేస్తాడంటే, నిజదాసుడు. చూడండి, ఒక 5 విషయాలు చూపించి నేను ముగిస్తాను. నిజదాసుడిగా ఉండాలా. దాస్యం అనే కాడి క్రిందకు నీవు రాకూడదు. మొట్టమొదటిగా ఏమంటాడంటే, గలతీ 1:10 అంటాడు. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఒక 3 విషయాలు 4 విషయాలు చెప్పి నేను ముగిస్తా. నిజదాసుడిగా ఉండాలా. 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. చూస్తున్నానా, మనుషులను సంతోషపెట్టకూడదు వాడినైతే, దేవుని దాసుడు ఎవరిని సంతోషపెడతాడు? దేవుడిని అంట. పౌలు అంటాడు గలతీ రాసిన పత్రికలో, ఇప్పుడు నాకు మనుషుల దయ ఎక్కువ సంపాదించుకున్నానా లేదా దేవుని దయ అంటాడు. నేను మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టకూడదు వాడినైతే క్రీస్తునకు దాసుడను కాకపోయేదును. క్రీస్తు దాసుడు మనుషులను ఎప్పుడు సంతోషపెట్టడు, వాళ్ళు సంతోషంగా ఉండాలని చూడడు. దేవుడు సంతోషపెట్టేవాడుగా ఉండాలా. నా ద్వారా దేవుడు సంతోషం ఉందా, ఆనందం ఉందా, లేదా దుఃఖపరుస్తున్నానా, ఏడిపిస్తున్నానా, అవమానం ఉందా, నా ద్వారా దేవునికి మహిమ వస్తుందా అన్నటువంటి స్థితి దేవుని దాసుడు కలిగి ఉంటాడు. క్రీస్తు దాసుడు మనుషులను ఎప్పుడు సంతోషపెట్టడు. ఈ రోజుల్లో మనుషుల కొరకు ఏదైనా చేస్తూ ఉంటాం, దేవుని కొరకు ఏం చేయం. అన్న వాడు ఆగిపోతున్నాడంటే వాని కొరకు నువ్వేదైనా చేస్తావు. వాడిని సంతోషపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ దినాలు. అయితే దేవుని సంతోషపెట్టలేకపోతున్నాం. పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తుకు దాసుడే కాదు నేను అంటాడు. ఈరోజు మనుషుల కొరకు ఎన్నో చేస్తూ ఉంటాం, దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నాం. మనుషులు సంతోషపెట్టాలా, వాళ్ళు ఏదైనా ఇది చేయాలా కొన్నిసార్లు అన్నట్లుగా. ఈరోజు మన జీవితాల్లో దేవునికి సంతోషము, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం జీవించాలా. చూడండి, దేవుని వాక్యం రాయబడింది. ఏమంటాడంటే, రోమపత్రిక 6:18 లేదా 22. రోమపత్రిక 6వ అధ్యాయంలో 22వ వచనం. విమోచింపబడి నీతికి దాసులైతిరి, స్తోత్రము. ఏమంట? మనుషులుగా దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము క్రీస్తుకు దాసుడిగా ఉన్నాడు. చూడండి, 18వ అధ్యాయము ఆదికాండము 3వ వచనం. ఉన్న ఎడల దాటిపోవద్దు. నేను కొంచెము ఆహారం తెస్తా, బలపరుచుకోండి, వెళ్ళవచ్చునని అంటాడు. నీ దాసుని వద్దకు వచ్చినారు. 2 దేవదూతలు వస్తూ ఉన్నారు. ఆదికాండము 8వ అధ్యాయము 19, 18 అధ్యాయంలో
ఈ వీళ్ళిద్దరు వచ్చి కూడా ఏమంటారంటే, దాసుడు అబ్రహాం ఎవరు? 3. ప్రభువా నీ కటాక్షం నా మీద నున్నయడలు ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అబ్రహాము దాసుడు ఆదిత్యం చేసే విషయంలో ఎంత బాగున్నాడో చూడండి. ఇద్దరు దేవదూతలు వస్తే ఏమంటారు? దాటిపోవద్దు, నేనేం తెస్తాను. దాసుని పరిచర్య ఎంతో గొప్పది. దాసుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, అబ్రహాము దాసుడిగా ఉండి పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవదూతలకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. దేవదూతలను చూసి సాగిలి పడుతూ ఉన్నాడు. చూడండి ఏమంటాడంటే, సాగిలిపడి అంటాడు. సాగిలిపడి 2వ వచనం, అతడు కన్నులెత్తి చూచినప్పుడు, చదవండి ఆ మాట. కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు చూచి పరిగెత్తి నేల మట్టుకి వంగినాడు. సాష్టాంగపడినట్టు నేల మట్టుకు వంగి, ఈ దాసుని చూడండి, అబ్రహాం అనే దాసుడు ఏం చేస్తున్నాడు? నేల మట్టుకు వంగుతున్నాడు. నీ దాసుని దాటిపోవద్దు. ఈరోజు ఎన్నిసార్లు మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడు దేవుడు. మన జీవితాలు ఎట్లా ఉండామంటే యజమానుల్లాగా ఉండాం, కానీ దాసుల వాళ్ళు ఉంటలే. అబ్రహాము అంత ఆధిక్యత కలిగి ఆదికాండం 12వ అధ్యాయం పిలుపుకు లోబడి ఆయన చేసిన కార్యాలన్నిటిలో కూడా చక్కగా ఉన్నాడు. 18వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేప్పటికి, అయ్యా నీ దాసుని ఏం చేయకూడదు, నువ్వు దాటిపోవద్దు. మేము వెళ్ళిపోతామంటే నువ్వు వెళ్ళొద్దు, నన్ను ఆశీర్వదించు. అక్కడ వెళ్ళిపోయినట్లయితే అబ్రహాం ఆశీర్వాదం వచ్చేది కాదు. ఎంత మాట చూడు, నీ దాసుడు అంటున్నాడు కానీ నేను యజమానుని అంటాడా? నేను ఉన్నతమైన వాడిని అన్నాడా? నేను ధనవంతుని అన్నాడా? ఆయనకున్న ఆస్తి, అబ్రహాంది విస్తారమైన ఆస్తి ఉంది. 318 మంది ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు. ఎంతమంది అయ్యా? మన ఇంట్లో 2-3 ఉంటేనే వాళ్ళని పనిలో పెట్టేసి, నువ్వు ఇది తవ్వు, నేను వచ్చేవాటికి ఇది కడుగానే వాళ్ళని వదిలిపెట్టి వచ్చేస్తాం. 318 మంది అంటే మాటల అబ్రహాం జీవితంలో నేను దాసుని అంటాడు. అయితే లోతుకి అబ్రహాము చాలా తేడా ఉంది. లోతు ఎక్కడున్నాడంట? గవిని దగ్గర ఉన్నాడు, సొదొమ గొమొర్రా గవిని. అబ్రహాము హెబ్రోన్లో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు, సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి ఆయనకి నీకు తేడా అది. దాసులు సహవాసంలో ఆయన యజమానుని కింద ఉండాలి, యజమానుని యొక్క శిరసత్వం కింద ఉండాలి, ఇష్టానుసారంగా పోకూడదు. అబ్రహాం దగ్గర ఒక దాసి ఉంది. ఎవరు? హాగరు. ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తులోంచి తెచ్చుకున్నారు, శారాతో పాటు తెచ్చినారు. చిన్న కష్టం రాగానే ఈ దాసి ఏం చేస్తుందంట, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతూ ఉంది. చిన్న పరిస్థితి వచ్చేపాటికి అరణ్యంలోకి వెళ్ళిపోయి, నేను ఐగుప్తుకి వెళ్ళిపోతానని ఆ గోడ షూరు దగ్గరికి వెళ్ళింది. ఇంకా గోడ ఎక్కి వెళ్ళిపోతే ఏమైపోద్ది? ఐగుప్తులోకి వెళ్ళిపోద్ది. కానీ దేవుడు ప్రత్యక్షమై, ఆగరు నీకేమొచ్చిందమ్మా, నువ్వు నా దగ్గర దాసీగా ఉండాలి కదా అని దేవుడు మాట్లాడి తీసుకొస్తే గొప్ప జనం చేసినాడు. ఈరోజు దాసుడిగా నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించాలి. అందుకే ప్రభు కూడా అంటాడు, దాసుని స్వరూపము ధరించి రిక్తుడుగా చేయబడ్డాడు. ఈరోజు అట్లాంటి రూపం మనకు ఉంటలే, దాసునిగా రావట్లే. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో ఏమంటాడైతే, నేను యజమానుడైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుడైతే నన్ను ఎవడు ఘనపరుస్తూ ఉన్నాడు అంటాడు. ఈరోజు దేవునికి వచ్చే ఘనత దాసునికి మనం ఇవ్వట్లే. మీరు చూడండి, ప్రతి ఓడు కూడా నేను యజమానుని అంటాడు, కానీ దాసుడిగా రావట్లే. ఒక్క ప్రభువే మనకు మాదిరి ఉంచిపోయినాడు. అట్లాంటి తగ్గింపు విధేయత మనం కలిగి ఉంటే బల్ల దగ్గర ఎక్కువ ఆశీర్వాదం. మలాకి గ్రంథం 1వ అధ్యాయము. దాసుడు ఏం చేస్తాడంటే అబ్రహాము వాళ్ళు తగ్గించుకొని పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. గణపరచును కదా. దాసుడు ఏం చేస్తాడు? అమ్మ చెప్పాలి మీరు. మీ కంపెనీలోకి వెళ్తూ ఉంటారు కదా, కంపెనీల్లో యజమానులు ఉంటారా?
వెళ్ళంగానే ఒక సెల్యూట్ చేయాలా, నమస్కారం పెట్టాలా, వచ్చేటప్పుడు ఒకటి పెట్టాలా. ఆ మధ్యలో కనపడితే యజమానిని ఏం చేయాలా, పట్టించుకోకుండా రారు కదా. కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు కదా. అన్ని రూల్స్ ఉన్నవాళ్ళు దేవుని సన్నిధి అంటే ఆయన యజమానుడైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నన్ను ఎవడు ఘనపరుస్తున్నాడు అని ఓపోతూ ఉన్నాడు తండ్రి. చదవయా. నేను తండ్రిని అయితే ఘనత ఏది, యజమానుడైతే భయపడం. దేవుడు అంటే అసలు భయపడం. నేను చాలామందిని చూస్తూ ఉన్నా, యవ్వన బిడ్డల్లో మోకాళ్ళ మీదకి రావట్లే. మోకరిస్తారనుకుంటే వాళ్ళు మోకాళ్ళ మీదకి రావట్లే. తెలుసో తెలియకో తెలియదు. మోకాళ్ళ జీవితం ఏమంటే అదో ఘనత ప్రభుకి. ఏమి మోకాళ్ళ జీవితం ఏంటంటే కొన్నిసార్లు హిందూ దేవాలయాలు కూడా వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. మనకు అట్లాంటిది కాదు. మోకాళ్ళు అనేది ప్రభుని ఘనపరచడం. అందుకే ఎక్కడుండ దైవదాసులు ఏం చేసేవాళ్ళు అంటే ప్రార్థన అనగానే అది పెంట కుప్ప, లేదంటే బురద, తెల్లపాంట వేసుకున్నానా, ఇంకోటి వేసుకున్నానా, బురద అయిపోద్దా అనేది ఉండదు. మోకరించినంటే ఎంత మోకాళ్ళు వేసేవాళ్ళు అంట. మరి ఈరోజు కొద్ది ఫ్యాషన్ అయిపోతా ఉంది, మోకాళ్ళు వేయలేకపోతున్నాం. అంటే వేయలేని వాళ్ళు అయితే పర్లేదు, కానీ వేసేవాళ్ళు కూడా వేయట్లే మోకాళ్ళు. అంటే ఆయన ముందు మనమేందు మోకరించేది, ఆయన మనమేందు తగ్గించుకునేది, ఆయనే మనకు వంగాల, ఆయనే మనకు భయపడాలి అన్నట్లు ఉండకూడదు. బల్లా మన జీవితాలు పరీక్షించుకొని పాలు పొందితే ఆశీర్వాదించేది నేను యజమానుణ్ణి, నన్ను ఘనపరచండి, నాకు రావాల్సిన ఘనత ఏది, మహిమ ఏది అంటాడు. యజమానుణ్ణి అబ్రహాం ఎంత తండ్రిని ఘనపరిచినాడు. ఇసాకు ద్వారా వచ్చిన సంతానము కొన్ని లక్షల మంది అయినారు. కారణం ఏందో ఆయన చూపిన విధేయత. అట్లాంటి విధేయత లోతులో లేదు. మళ్ళీ ఎవరిలో లేదు? లోతులు అంటారు రండి కాళ్ళు కొడుకొని పొండి అంటాడు, భోజనం కూడా చేయమన్నారు. అబ్రహాములో ఉన్న ఆదిత్యం ఎట్లాంటిదంటే, అబ్రహాము చాలా వృద్ధుడు, ఒక దగ్గర పరిగెత్తుకొని పోతున్నాడు. ఎట్లా పోతున్నాడు? 3వ వచనం చదవండి. పరిగెత్తి అంటాడు. గౌరవం. దాసుడు ఏం చేయాలా? గౌరవించాలా దేవుని, ఆయన్ని ఘనపరచాలా, ఆయన హెచ్చించాలా. ఆదికాండము ఇందాక చదివిన మాటలో పరిగెత్తి ఎట్లా వెళ్తున్నాడు? పరిగెత్తి అంటాడు. తర్వాత చూడండి 4వ వచనం. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు అలసది, కొంచెం ఆహారము తెచ్చేదని మీ ప్రాణాలను బలపరుచుకోండి అంటాడు. 6వ వచనంలో అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి. ఎన్ని మానికలు? అసలే వృద్ధాప్యం, చాలా బలహీనంగా ఉంటుంది. 3 మానికలు అంటే పెద్దవాళ్ళు మానికలతో కొలిసేవాళ్ళు, ఇప్పుడు షేర్లు. 3 మానికలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. 3 మానికలు అంటే ఎన్ని షేర్లు? మానిక అంటే ఎన్ని షేర్లు? పెద్దవాళ్ళు మీ ఉపయోగించలేదు మానికలు కదా, ఇక్కడ లేవేమో. దాదాపుగా ఒకవేళ 3-4 షేర్లు వేసుకున్నా 3-4 12 షేర్లు అనమాట. ఒకవేళ పిండి మనం ఎంత పిండి పిసకాలంటేనే దానికి చాలా కష్టమైపోద్ది. షుగర్ పేషెంట్లు ఉంటే అమ్మ 2 రొట్టెలు చేయమ్మా అన్నారనుకో, కొనుక్కుంటాం. ఇప్పుడే వచ్చా కదా, ఆ రొట్టెలు తినపో చచ్చిపోతావా, ఆ రొట్టెలు ఇప్పుడే తినాలా, కొద్దిగా అన్నం తిను అన్నాడు పెడతాం. అమ్మ చెయ్యమ్మా అన్నా కూడా ఏం పిసకలేను, చెయ్యి నొప్పి వచ్చింది, ఇంకోటి ఎన్నో సాకులు చెప్పవచ్చు. వృద్ధాప్యులు ఉన్న శారమ్మ 3 మానికల మెత్తటి పిండి ముగ్గురికే, ఎంతమందికి? ముగ్గురికే మెత్తటి పిండి పిసుకుతూ ఉంది. పిసుకున్న తర్వాత ఈయనేం చేస్తున్నాడు? గొర్రెల శాలకు పరిగెత్తుతున్నాడు. ఎక్కడ ఉంటలే. ఆదిత్య విషయంలో ఎంత ఇది. మనం అయితే కనుక ఒకవేళ మన జీవితాల్లో కొన్నిసార్లు అప్పుడే సేవకులు వచ్చినారు అనుకోండి, ఓ అబ్బాయి ఇప్పుడే వచ్చినాడు, మేమేదో పెద్ద ఎంత ఏదో వండుకుంది ఏంటంటే మళ్ళీ ఆయనకి ఎంత పెట్టాలే, ఓ అబ్బా అనుకుని కొన్నిసార్లు పలకం. కొన్నిసార్లు ఉంటారు మంచి ప్రేమగాళ్ళు ఉంటారులేండి, కొంతమంది రే తలిపేరా, మళ్ళీ వస్తే ఏమని
వాళ్ళు పిలిచి వెళ్ళిపోతూ ఉంటారు. అబ్రహాం అట్లా కాదు, నీ దాసుని దాటి వెళ్ళిపోవద్దయ్యా, నువ్వు ఉండాలా, నీ ఆశీర్వాదం మాకు కావాలా అని ఎంత బతిమాలు ఉంటాడు. 19వ అధ్యాయంలో లోతు దగ్గరికి వస్తే అక్కడ లోతు భార్య పరిచర్య చేసినట్టే కనపడదు. 19వ అధ్యాయం 1వ వచనం. నా ప్రభులారా, దయచేసి మీ దాసుని దాటిపో. ఈ రాత్రి ఏం చేయాలో, మీరు వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోనండి, మీరు పెందల కాడ లేచి మీ త్రోవను, ఇక్కడ ఏదో ఆతిథ్యం చేసినట్టు కూడా లేదు, లోతు కాళ్ళు కడుక్కొని పొండి అంటున్నాడు. అబ్రహాం ఏమంటాడు, నేను కొంచెం ఆహారం మాటల్లో చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. మరి అప్పుడు కూడా ఒకవేళ లోతు భార్య వచ్చి, బ్రదర్స్ మీరు ఉండాలని దాసులారా అని ఒక మాట చెప్పినట్లేదు. అక్కడ కుటుంబంలో ఎట్లా ఉందంటే అంత ఏమంటారు, కలయిక లేదు. ఇప్పుడు శారాకు చెప్పినప్పుడు ఎందుకని ఇక్కడ ఆమె లేదు, ఈయనే పరిగెడతా ఉంటాడు కొన్నిసార్లు. అంటే ఏం నేను చెప్పేదంటే, కొన్నిసార్లు అంటే నేనును నా ఇంటి వారును యెహోవానే, ఇది రాసుకుంటా పాడడానికి బాగుంటుంది. కాబట్టి ఇంటివారు ఉండాలా. నీవు నీ ఇంటివారు ప్రభుని సేవించే విషయంలో మీ దాసులుగా అంటాడు. దాసుడు ఏం చేస్తాడంటే ఆదిత్య విషయంలో ఎప్పుడు తప్పిపోడు. దాసుడు ఏం చేస్తాడంటే యజమానుడు ఏం చేస్తాడు, ఘనపరుస్తాడు ఎక్కడున్నా కూడా, ఏ స్థితిలో అంటే మిమ్మల్ని ఘనపరచమని మేము అంటలే. కొన్నిసార్లు ఆయన ఘనపరచాలంటన్నా మాకేమో ఇదా, మేము ఘనపరచుకుంటూ కూర్చోవాలా అనేది అవసరం లే. కాబట్టి ఒకరికొకరిని ఘనత తెచ్చుకోవాలి, ఒకరికొకరిని ఘనపరచుకోవాలి, హెచ్చించుకోవాలి. ఒకడంటే ఒకడు యోగ్యులుగా ఎంచుకోవాలా. ఆయన ఎంత అని కాదు. కొన్నిసార్లు మన చేతికున్న ఈ వేళ్ళని కొన్నిసార్లు అంటాం, ఈ 5 వేళ్ళు ఒకే పొడిగిచ్చినట్టయితే కష్టమయ్యేదే కలుపుకుంటాయి. ఇది అంటదంట, పెద్దది ఏమంటదంటే, నేను చాలా పెద్దదాన్ని, నాకు లోబడండి, లోబడపోతే బాగోదు అన్నట్టు అంటదంట. ఇది ఈ ఏళ్ళు అంటదంట, ఎప్పుడు 24 గంటలు ఎవరిని ఇది చూపించేదనంట, నువ్వు బాగుండావా. ఇది ఎప్పుడు ఇదేనంట. ఇంకా 2 సార్లు ఒక్కొక్క వేళను ఒక్కొక్క రీతికి ఇచ్చినాడు దేవుడు. అయితే వాడి పని చాలా. అప్పుడు అంటదంట, ఇది అంటదంట, నేను చాలా పెద్దదాన్ని, ఇదొక విధంగా అంటదంట. మధ్యలో వేలు ఇంకో నేను చాలా అందరికంటే పొడుగుదాన్ని. ఈ ఏళ్ళు అంటదంట, ఈ ఉంగరపు వేలు ఇది, ఎప్పుడు నాకే బంగారాన్ని తొడుగుతారు అంట. మరి ఈ చిన్న ఏళ్ళు ఏమనుకోవాలా, అది బాధపడతా ఉంది. అమ్మ అందరూ యోగ్యులే, అందరూ గొప్పోళ్ళే, నేనే ఎందుకు పనికిరాని దాన్ని అని అనుకో. ఈ పెద్దేలేమో చాలా ఇది కూడా అన్ని విషయాలు. ఈ చిన్నేలు ఎట్లా ఉందంటే చాలా బాధపడతా ఉంది. అప్పుడు ఎప్పుడైనా మనం ప్రైజులాడు చెప్తే ముందుకు వస్తే ఈ 2 ఏళ్ళే ముందుకు వస్తాయి, మిగతా వెనకే ఉంటాయి. అప్పుడు అనుకున్నాడు, అరే నేనే ధన్యురాల్ని. ప్రైజులాడు చెప్పినప్పుడు ఈ 2 ఏళ్ళు ఎట్టొస్తే ముందుకు వస్తాయి. ఇప్పుడు ఏది దేనికి ఘనత, ఈ 2 ఏళ్ళకి. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, ఏం చేయగలను నేను, ఏమొచ్చు నాకు, అందరు పాటలు పాడతారు, ఇంకోటి చేస్తారు, నేను ఏమీ చేయలేనే అనుకుంటామేమో. దేవుని ఇంట్లో ప్రతి వానికి పని ఉంది. మనం కొన్నిసార్లు ఎట్లాగో వెళ్ళిపోతూ ఉంటాం, ఏదో పరిస్థితులు అనుకుంటాం. నన్ను దేనికి పెట్టాడు దేవుడు ఇక్కడ అంటే ఏదో పని కొరకు పెట్టినాడు. నిజమైన దాసుడు మనుషులను సంతోషపెట్టడు. నిజమైన దాసుడు యజమానుని ఘనపరుస్తాడు. నిజమైన దాసుడు ఆతిథ్యం కలిగి ఉంటాడు. కొంతమంది తెలియక దేవదూతలకు ఆతిథ్యం చేసినారంట. ఏం చేశారు, కొత్త ఆత్మలు వచ్చినప్పుడు విక్టర్ తిమోతిని కూడా పాపం ఎక్కువ శాతం అంటే మేము ఎవరైనా సేవకులు ఏం చేస్తారంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు పలకరించండి, ఏం చేయాలా, ఏ ఊరు బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, అది ఉండదు. ప్రైజ్లాడ్ అన్నామా, రోడ్డు మీద ఉన్నామా. ప్రైజ్లాడ్ అంటే అసలు ఎక్కడుంటాం, పోతా ఉంటాం. ఇంకా ఎవరిని పట్టించుకోం, వచ్చాడా లేదా, ఏ ఊరు. కొన్ని స్థలాలకు మేము కూడా వెళ్ళినప్పుడు ప్రైజ్లాడ్ అనగానే అందరూ పోతారు. ఈ ఎక్కడి నుంచి వచ్చినాడు, అసలు ఏం పేరు అని పట్టించుకోమన్నమాట. పట్టింపు పరిచర్య, పట్టించుకునేది కొద్దిమంది పరిచర్య.
అడిగి పేర్లు రాసుకునే పరిచర్య, ఎక్కడి నుంచి వచ్చావో అని పరిచర్య, కొత్త వాళ్ళు తీసుకొచ్చే పరిచర్య, అన్నీ ఉన్నాయి. వచ్చామా వెళ్ళామని కాదు. నిజదాసుడు ఆ కదురు కూర్చబడి, ఏం కూర్చబడి నిరంతరము దాసుడిగా ఉంటాడు. నిరంతరం, ఇది నాది, నా మందిరం, నా దేవుని ఇల్లు, సేవకులు నా తల్లిదండ్రులు, వారికి లోబడతా, దాసునిగా ఉంటా. అబ్రహాము ఆ ఆదిత్యము, మలాకి గ్రంథంలో ఏమంట, ఘనపరిచేది. ఏం చేయాలా? ఘనపరచాలి. ఇంకో ఉదాహరణ చూద్దాం, చూడండి దేవుని వాక్యంలో. నిజదాసుని లక్షణాలు ఇవి. నువ్వేదో దాసునిగా ఉన్నావన్నాం కానీ ప్రభువే దాసుని రూపం ధరించుకున్నాడు. నిజమైన దాసుడు ఎఫెసీ పత్రిక 6:6. మూడవదిగా 6:6లో ఎఫెసీ పత్రిక, దాసుడు ఏం చేస్తాడంటే నిజదాసుడు. 6వ అధ్యాయం 6వ వచనం. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు పరీక్షించుకోవాలా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, అది క్రీస్తు దాసుడు ఏం చేస్తాడు? దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా జరిగిస్తాడు. చూడండి, ఒక మాట రాయబడింది 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగిస్తాడు. ఇష్టపూర్వకంగా పనిచేస్తాడు. ఈ దాసుడు దేవుని చిత్తం జరిగించేవాడు. కొన్నిసార్లు మనుషులు చూస్తున్నారని చేసేది కూడా ఉండొద్దు మనకి. కొన్ని స్థలాల్లోకి పోతే ఏం చేస్తారంటే వాళ్ళు అటువైపు అన్న వస్తున్నాడంటే కానీ ఏదో డేక్ష పట్టుకొని వెళ్తూ ఉంటాడు, అప్పుడే పట్టుకుంటాడు. మీరు అట్లాంటి వాళ్ళు కాదు. నేను చూసా, మేము టౌన్లో సేవ చేసినప్పుడు అప్పుడు దాకా ఏం చేస్తాయి, ఇజ్జే అని అంటారు. ఎవరైనా పెద్దవాళ్ళు రాగానే అప్పుడే తీసుకెళ్తాడు. ఇది అంటే చేస్తున్నాడు ఈయన కూడా. అది ఎవరు చూస్తారు? దేవునికి కనబడినట్లు దేవుడు మనం చూస్తున్నాడు. గమనిక కలుగుడు. క్రీస్తు దాసుడు దేవుని చిత్తం ఏదైనా కూడా యథార్థంగా మనస్ఫూర్తిగా చేస్తాడు. నీకు ఏదైనా అప్పగిస్తే ప్రభు మందిరంలో ఏదైనా కూడా శక్తి లోపం లేకుండా చెయ్యి. దాంట్లోనే ఆశీర్వాదం ఉంది. మేము కడపలో ట్రైనింగ్లు ఉన్నప్పుడు కూడా ఆరంభంలో ఉన్నప్పుడు చాలా వరకు మాకు బాత్రూమ్ పరిచర్య వేసేవాళ్ళు. శాంసన్ అంకులు బాత్రూమ్ పరిచర్య ఏం చేయాలి? మగ్గు తీసుకొని, పెనాయిల్ తీసుకొని బాగా తవ్వి అది వేయాల్సింది. చాలా వరకు ఆ లోపల పరిచర్య ఎవరు చేయరు. ఇంకా మనకి ఇది ఉంటుంది. మనం కూడా అనుకుంటాం, అరే కనబడేదే చేయాలనుకుంటాం, కానీ ఆ లోపల ఎవరు చేస్తూ ఉంటారు అనుకుంటాం. అది మెయిన్ పరిచర్య అంట. హెబ్రోన్లో ఎవరు కూడా ఆ పరిచర్య చేయకుండా వీటికి రాలేదు. దేవుని దాసునిగా మనం ఉండాలా. ఆ రూపం ఒకసారి ఊహించుకోవాలా. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నేను దాసున్నా దేవునికి, నా ద్వారా యజమానుడు ఘనపరుస్తున్నాడా, నా ద్వారా దేవుని చిత్తం జరుగుతుందా, నా ద్వారా ఘనత వస్తుందా, నా ద్వారా ఆదిత్యం జరుగుతుందా, నా ద్వారా మహిమ వస్తుందా, నా ద్వారా దేవుని ఘనత వస్తుందా, ఇవన్నీ ఆలోచించుకొని యోగ్యులుగా బల్ల దగ్గరికి వెళ్తేనే ఆశీర్వాదం. ఇవేమి ఆలోచించకుండా తినిపోతే, అందుకే మీకు శిక్షావిధి కలగడానికి అటు రాకూడదంటాడు. అయోగ్యంగా పాలు పొందితే ఏమొస్తుంది? ఆశీర్వాదం బదులు ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. నాకు అది కావాలి, నాకు శిక్ష కావాలంటే పాలు పొంది, వద్దనుకుంటే యథార్థంగా రావాలా. దేవుని దాసుని లక్షణాలు. దేవుని దాసుడు ఏం చేస్తాడంటే దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా, కీర్తన 40 అధ్యాయంలో 8వ వచనం అనుకుంటా, కీర్తన 48, నీ చిత్తము నెరవేర్చుట సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నదంట. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమా దుఃఖమా? కొన్నిసార్లు ఆయన చిత్తం నెరవేర్చే విషయంలో సంతోషం లేకుండా జీవిస్తున్నాం. మత్తయి సువార్త 7:21. మత్తయి సువార్త 7:21 చదువుదాము. చూడండి, 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రవేశింపుడు కానీ. ప్రవేశించాలంటే ఏం చేయాలా? పిలిస్తే సరిపోద్దా?
ప్రభువా, దేవా, నాయన, తండ్రి అంటే వెళ్ళిపోం. ఈ రోజుల్లో అదే చిట్కా ఉంది. బైబిల్ ఏం సెలవిస్తుంది? ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఈ మీటింగ్లు ఎందుకు, ఈ బోధ ఎందుకు, ఈ ఆరాధన ఎందుకు, ఈ వాక్యం ఎందుకంటే దేవుని రాజ్యం కొరకే. దేని కొరకమ్మా? అది పిలిస్తే పోతామా? దెయ్యాలు పట్టినోడు కూడా నాయన, తండ్రి, ప్రభువా వదిలించాయా అని అట్లా కాదు. పరలోకమందున్న నా తండ్రి చిత్తం ఏమని గ్రహించాలి. ఉద్యోగంలో ప్రభు చిత్తం ఏంటి, పెళ్ళిలో ప్రభు చిత్తం ఏంటి, నీ బిడ్డల చదువు విషయంలో ప్రభు చిత్తం ఏంటి మనం అనుకోకూడదులే. పరిస్థితి నాకు కూడా అంత యోగ్యత లేదు చిత్తము అనే మాట. అయితే అడగాల, ప్రభా నీ చిత్తం అయితే జరిగించు ప్రభా, ప్రభు చిత్తం కొరకు. కాబట్టి ఇది నాన్న ఒక దాసునిగా యజమానుని చిత్తాన్ని నెరవేర్చాలి. తర్వాత ఏం రాయబడిందంట అక్కడ మాట, ప్రభువా ప్రభు అనేవాడు ప్రభు చిత్తాన్ని జరిగించే విషయంలో చేయలేడు. పరలోకమందున నా తండ్రి చిత్తం ఏమి అంటే ఆయన సంతోషపెట్టే పరిచర్య. దేవుని దాసుడు దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు, దేవునికి సంతోషంగా ఉంటాడు. దేవుని దాసుడు ఎట్లా ఉంటాడంటే కదురుతో గుచ్చబడిన స్థితి ఉంటాడు. దేవుని దాసుడు అబ్రహాం వల్ల ఏం చేస్తాడు? ఆతిథ్యం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి దినాన ప్రభు దగ్గర రావాలి. ఇంకొక విషయం, దేవుని దాసుడిగా ఉండవలసిన లక్షణం చూడండి. రోమాపత్రిక 14:18. రోమాపత్రిక 14:18. రోమాపత్రిక 14. దేవుని దాసునికి ఉండ లక్షణం వలసిన, దాసీలకు దాసురాలకు ఉండ లక్షణం. క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును. అది క్రీస్తుకు దాసుడైన వాడు ఎట్లుంటాడంటే ఇష్టడుగా ఉంటాడు. ఎట్లుంటాడు? ఇష్టంగా జీవిస్తాడు, ఇష్టమైన వాడిగా ఉంటాడు. దావీదు గురించి సాక్ష్యం ఏంటంటే ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా చిత్తమంతా నా ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు. దావీదు గురించి బలలోకి వచ్చినప్పుడు అయోగ్యమైంది ఏదైనా మన హృదయాన్ని కలవరం చేస్తూ ఉంటే క్షమించి ఒప్పింపబడి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. క్రీస్తు మనల్ని విమోచించినాడు, విడుదలిచ్చినాడు. దాస్యం అనే కాడి కింద మరలా వెనక్కి వెళ్ళిపోకూడదు. కొన్నిసార్లు అంటాడు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో నో టర్నింగ్ బ్యాక్. సండే స్కూల్ పాట, నేను వెనక్కి తిరగను. ముందు మనకున్న సిలువ, వెనక లోకం అనుకోండి. ముందు వైపే చూడాలి, యేసు వైపే చూడాలా. ఎబ్రీ పత్రిక 12 యేసు వైపు చూస్తూ పందరంగంలో ఓపికతో పరిగెత్తాల తప్ప వెనకంజి వేసి వెనక్కి వెళ్ళిపోకూడదని దేవుని ఉద్దేశం. ఈరోజు చాలామంది ఆగిపోయిన వాళ్ళు ఉంటాం, మందిరంకి రాని వాళ్ళు ఉంటాం, వచ్చి కూడా దేవుని బల్లకు దూరం అయిపోయిన వాళ్ళు ఉంటాం. అట్లాంటి వాళ్ళని దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. దినమంతా చేతులు చాపుతున్నాడు, నా దగ్గరికి వస్తావా? లోబడనల్లని ప్రజల వైపు ఏం చాపుతున్నాడు? దినమంతా చేతులు చాపుతున్నాడు. పిల్లల దగ్గర చాపుతాం కదా. తెలంగాణలో ఒక దగ్గర ఆ బావులు తవ్వితే బావులో కొంతమంది చాలామంది పిల్లలు చనిపోయేవాళ్ళు. ఒక పిల్లోడు అట్లాగే వెళ్తూ ఉన్నాడంట. ముందు బావి ఉంది, ఆ బావిలో పడితే ఇంకా చనిపోతాడు. తల్లి ఎక్కడో దూరంగా ఉంది. పోనీ ఏ టీవీలో ఏ సీరియల్ ఉందో తెలియదు మనకి. పోనీ పట్టించుకోలే పిల్లోడిని. వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు తల్లి చూసింది, ఏం పరిగెడితే వాడు పరిగెడతాడు. పిల్లలు లక్షణం ఏంది? తల్లి ఒకవేళ పరిగెట్టిందంటే వాడు టకాటగా ఆడి పరిగెడతాడు. ఓ అబ్బాయి ఏం చేయాలి అర్థం కాల, రక్షించాలా, వాడిని తీసుకురావాలా, వాడు చనిపోకూడదు, వాడు వెనక్కి రావాలా. కాబట్టి తల్లి ప్రేమతో ఆహ్వానిస్తుంది. కొన్నిసార్లు ఎట్లా అంటే 2 మోకాళ్ళు వేసి, నాయనా కన్నా రా అన్నప్పుడు అవుడాడు ఏం చేస్తాడు? నవ్వుకుంటా వస్తాడు. మనం ఏదో పరిగెత్తి పట్టుకోవాలనుకుంటాడు, దొరకడు. ఈ దినాల్లో దేవునికి దొరకకుండా తప్పించుకొని తిరిగి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉన్నాడు సంఘంలోకి. మనకున్న భారం ఏంటంటే బల్ల తీసుకున్న మనం ఊరికే పోకూడదు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా
మరణాన్ని ఏం చేయాలా? ప్రకటించాలా. ఊరికే తినేసి ఇంట్లో ఉండేది కాదు, ప్రకటించాలా. ఒక పత్రిక పట్టుకొని ప్రకటించాము, ఒక ఆత్మ వచ్చిందా? ప్రభువా నేను తిన్న శరీరము రక్తము దాని ద్వారా ఒక ఆత్మ నేను తీసుకొచ్చాను అనేది ఉండాలి, కానీ ఉండేవాడు పోయేదట్టు చేయకూడదు. కొన్నిసార్లు నిజమైన దాసుడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు. దేవునికి ఎట్టుంటాడు? ఇష్టడుగా ఉంటాడు. యథార్థంగా మనము సేవ చేసే వారికి ఉంటాడు. చూడండి, దేవుని మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఈ మాట చదివి మనము ముగించుకోవడానికి ఇష్టపడతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒక మాట చదువు చూడండి. 20వ వచనంలో, ఒక మనుషుడు దేశాంతరమునకు దాని దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి, ఒకనికి ఎన్ని తలాంతులు? 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే ఎగడపోయాడు? దేశాంతరం పోయినాడు. ఇప్పుడు ఆ తలాంతులు ఎక్కువ చేయాలా? ఏం చేయాలా? చేయాలి. ప్రభు వచ్చినప్పుడు లేదా యజమానుడు వచ్చినప్పుడు చూడండి, 20వ వచనం చదవండి అందరూ. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవిగాక ఎన్ని సంపాదించాడు? చక్కగా అన్నాడు, అయ్యా నువ్వు నాకు ఎన్ని ఇచ్చావు? 5 ఇచ్చావు కాబట్టి ఇంకొక 5 నేను సంపాది. 2 కూడా తెచ్చినాడు, 2 ఇచ్చినాడు. ఒకటోడు అంటాడు, అది మనకు తెలిసినవి ఇవన్నీ, భూమిలో పాత పెట్టినాడు. అంటే రెట్టింపు చేయలే, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, అశ్రద్ధ చేస్తూ ఉంటాం, ఎందుకు వచ్చిందా అనుకుంటూ ఉంటాం. నీకు ఎందుకు ఇచ్చినాడు దేవుడు అంటే నువ్వు ఏదన్నా అధికంగా చేయాలని ఇచ్చినాడు, పాత పెట్టడానికి కాదు. ఎవరికి లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి ఒక పాట ఉంది, గనులైన వారు సిగ్గునందుటకు ఎన్నిక లేని నిన్ను పిలిచే, గొప్పవారికి లేని ఈ భాగ్యము క్రీస్తులో మనకు దయచేసానన్నది. వచ్చా పాట? గనులైన వారు సిగ్గునందుటకు ఎన్నిక లేని నిన్ను పిలచే, గనులైన వారు సిగ్గునందుటకు ఎన్నిక లేని నిన్ను పిలచే, గొప్పవారికి లేని ఈ భాగ్యము, గొప్పవారికి లేని ఈ భాగ్యము క్రీస్తులో మనకు దయచేసెను, క్రీస్తులో చేసెను. దేవుడే నిన్ను ఏర్పరచుకోనే, భయపడకుమో జడియాకుమో, దేవుడే నిన్ను ఏర్పరచుకోనే, భయపడకుమో జడియాకుమో. ఎన్నిక లేని మనకు ఈ భాగ్యము ఇచ్చినాడు. వాళ్ళు తలాంతులు ఎక్కువ చేసిన తర్వాత వాళ్ళ గురించి ఏమంటాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము మనకు తెలిసిన మాట ఇది. 23వ వచనం, 23 అందరం చదువుదాం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుము. నీ యజమాను సంతోషంలో ఏం చేయాలా? పాలు. బలా అనేది మాట, బలా నమ్మకమైన మంచి దాసుడు. దాసుడు దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు, దాసుడు ఆతిథ్యం చేస్తాడు, దాసుడు మనుషులనుగా దేవుణ్ణి సంతోషపెడతాడు. దాసుడు ఏం చేస్తాడు? ఇష్టడుగా ఉంటాడు. దాసుడు కదురుతో గుచ్చబడి నిరంతరము ప్రభువు కొరకే ప్రత్యేకింపబడిన వాడుగా ఉంటాడు. దాసుడు మంచిగా ఉంటాడు. మంచి దాసుడా. చెడ్డదాసుని గురించి ఏముందో తెలుసా? 26వ వచనం, 26వ వచనం అందరం చదువుతారు చూడండి.
అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, విత్తని చోట కోయివాడవని, చల్లని చోట నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము అని చెప్పి ఆ తలాంతును తీసేసి 28 ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి ఎవరికి ఇవ్వాలా? నువ్వు సరిగ్గా చేయకపోతే అది తీసేస్తాడు. ఉదయాన్నే సమయం 9 అని చెప్తే 9కి వచ్చేస్తారని నేను కూడా జర్కిని వేసుకొని, అని మీరు వస్తారులే అన్న, మీకు ఏం పని పాట ఉంటుంది, మేము రావాలంటే వండుకొని నేను రావాలిగా అనుకుంటాం. 9కి వస్తే పాపం అప్పుడప్పుడు కనబడతా ఉన్నాడు. మంచి దాసుడు. ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది దేవుని మందిరం. ఒక్క వారం అంటే ఆశ ఉండొచ్చు, అంటే ప్రతి వారం ఎట్లా అని అనుకుంటే ఆయన వచ్చేంతవరకు మనం పోయేంతవరకు ఇది ఉంటానే ఉంటుంది. ఏమంట ఈ మధ్యన ఆయన మంచి ఒక దాసుడు, ఎవరైనా పగడాలతో ఆయనతో పాటు ఇంకొక ఆయన చనిపోయినాడు బాబు. దేవుడు తన బిడ్డలైన వారిని తీసుకొని పోతా ఉన్నాడు. సిద్ధపడు వారందరినీ వెళ్ళిపోతా ఉన్నారు. సిద్ధపడ్డామా అంటే, సిద్ధపడితే తీసేసుకుంటాడు దేవుడు. నాకు తెలిసినంత వరకు సిద్ధపడి ఉంటే, ఒకవేళ మనం కూడా సిద్ధపడి ఉంటే దేవుడు ఆ రీతిగా తీసుకెళ్తాడు. లేకపోతే ఇంక ఉన్నామంటే మనకు చాలా పరిస్థితులు ఉంటాయి. అయ్యా నన్ను కూడా సిద్ధపరచు, నన్ను కూడా యోగ్యునిగా చేయి, నన్ను కూడా మీ రాజ్యం కొరకు నన్ను ఏం చేయాలి ఆయత్తపరచు. నిజదాసుడు ఏం చేస్తాడు? బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుంటాడు. సోమరైన చెడ్డదాసుడా అని అనిపించుకోవడానికి ఇష్టపడ్డు. కాబట్టి ఈ దినాల్లో అందుకే యేసు ప్రభు ఫిలిప్పి 2:7 ఆయన దాసునిగా తగ్గించుకొని దీనుడై పరిచర్య చేసి మాదిరించిపోయినాడు. ఆ మాదిరిలో మనం నడుచుకోవాలా. ఎవరైనా కూడా నీకు ఇచ్చిన తలాంతులు నువ్వు ఒకళ్ళు వాడకపోతే, అది తుప్పుపడితే, దాచిపెట్టుకొని ఉంటే, పాడేది ఇచ్చాడా, ఊడ్చేది ఇచ్చాడా, సాపులేసేది ఇచ్చాడా, మైక్ సెట్ చేసేది ఇచ్చాడా, యాంప్లిఫైర్ పెట్టేది ఇచ్చాడా, డోలక్ కొట్టేది ఇచ్చాడా, కీబోర్డ్ ఇచ్చాడా? దేవుని దాసులు చేయగలిగే పరిచయం కూడా అది వేరే. ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఎలీషా. చిన్నదనుకోవద్దు. ఆయన చేతుల మీద మనం ఎందుకు పోస్తామండి, ఆయన ప్లేట్ నేనెందుకు ఎత్తేయాలండి, ఆయన ఆకు నేనే, ఇది కూడా పరిచర్యే. ఏ చిన్నది ఇచ్చినా ఒకవేళ నువ్వు అది వాడకపోతే ఏం చేస్తాడు? తీసి వేరే వానికి ఇస్తాడు. యేసుప్రభు శిష్యుల్లో ఒక ఆయన తప్పిపోయినాడు, ఇస్కరియోతు యోధ. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆ స్థానం తీసేసి ఒకరిని పెట్టి ప్రార్థన చేసినాడు. ప్రభువా ఈ స్థానం ఆయన తప్పిపోయినాడు, ఆ స్థానంలో ఎవరు పెట్టాలని ప్రార్థన చేసి చీటీ వేస్తే ఎవరి పేరు మీద వచ్చింది? నువ్వు లేకపోతే నేను ఉంటేనే అనుకోవద్దు. కొన్నిసార్లు అనుకుంటాం ఇంకా నేను లేకపోతే ఏమీ జరగదు అనుకుంటాం. ఆ స్థానంలో ఇంకోడిని పెడతాడు దేవుడు. నేను అనేది ఏంటంటే మిమ్మల్ని తీసేయాలని కాదు నా ఉద్దేశం, కానీ మన స్థానాలు గుర్తెరగాల. ప్రభు ఎక్కడ పెట్టినా బాత్రూమ్ పరిచర్య పెట్టాడా, వంట దగ్గర పెట్టాడా, షాపులేసేది పెట్టాడా, నువ్వు దాటి వేరే దానికి పోకూడదు. ఏం చేయకూడదు? ఎక్కడ పరిచర్య ఇచ్చినా నమ్మకంగా చేస్తే నిన్ను ఎవరు చూడవసరం, దేవుడు చూస్తాడు. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నేను నిజదాసునిగా, దాసురాలుగా దేవుని చిత్తం కానీ, దేవుని ఉద్దేశం కానీ, దేవుని సంతోషం కానీ, దేవుని గణపరిచేది కానీ, మంచు దాసుడు కానీ, ఇష్టుడు కానీ, ఇవన్నీ లేకపోతే చాలా కష్టం. ఇంకోటి దేవుని దాసుడు ఏం చేస్తాడంటే, దావీదు అంటాడు, ఏమంటాడంటే చక్కటి మాట, ప్రకటన గ్రంథంలో అంటాడు, దేవుని దాసులు ఏం చేస్తారంటే చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం లాస్ట్ మాట. ప్రకటన 22:4. ఆయన అందరం చదువుదామా 22:4 వచనమా తీయడము, అందరం చదువుదాం, ప్రార్థన చేద్దాం. చదవండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉండును అని చెప్పి ఆ రాజ్యం కొరకైన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన దాసులు ఏం చేస్తారు? ఆయన సేవిస్తారు, ఆయన ముఖదర్శనము చేస్తారు. సేవించాలా, యథార్థంగా సేవించాలా, నమ్మకంగా సేవించాలా, కుటుంబంగా సేవించాలా, వ్యక్తిగతంగా సేవించాలా.
ఆయన సేవించాలి. భూమి మీద అందుకే మనల్ని ఉంచినాడు దేవుడు. కాబట్టి బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా నీ దాసునిగా దాసురాలుగా నేను ఉండానా లేదా ప్రార్థన చేద్దాం మోకరించి. దేవుని చిత్తము, ఆయనకు సంతోషము, ఆయన ఘనత, ఆయనకు సేవ చేసే భాగ్యం, మంచి తలాంతులు, వీటి విషయాలు ఎక్కడైనా పొరపాటు ఉంటే సరి చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేస్తాము. బల్ల దగ్గర అటు ఇటు చూడొద్దు. 2 విషయాలు జ్ఞాపకం చేసుకో. ముగించుకునే ముందు మనము